సో హాయ్ సార్, మీ పేరు? వేణు భగవాన్. సార్, ఈరోజు ఐకాన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్‌కి వచ్చారు. సో ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చారు ఏంటి, అండ్ ఇక్కడ ఎలా ఉంది సార్? There's no expectation amma that ICON every time ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్ చేస్తే కనుక దే డూ లాడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ దాన్ని డిజైన్ చేయడం కూడా ఎవరు ఆ యొక్క సెక్టార్లో ద ఎక్స్పర్ట్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ప్యానెల్లో తీసుకొచ్చి స్పీకర్స్గా వాళ్ళని ఈ సమ్మిట్కి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా హై పొటెన్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే ఒక పక్కన ఆల్రెడీ సక్సెస్ఫుల్ అచీవర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ యాజ్ ఎ స్పీకర్స్ ఆర్ ఎన్ ప్యానెల్ డిస్కషన్లో ఉంటారు. వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే హై పొటెన్షియల్ ఎందుకన్నానంటే స్టార్టప్స్ ఇవాళ చాలామంది చేస్తారు, బట్ స్టార్టప్ సక్సెస్ రేషియో ఈజ్ వెరీ వెరీ లెస్. సో అంటే మనకి మైండ్ సెట్ ఉండడమే కాదు, ఒక రైట్ స్ట్రాటజీ ఉండాలి. ఏ సెక్టర్లో గ్రోత్ ఉంది, ఎక్కడ ఫైనాన్స్ అవసరం, ఎక్కడ స్కేలింగ్ అవసరం, ఇవన్నీ కూడా గైడెన్స్ చేయడానికి ఈ సమ్మిట్స్ ఏం చేస్తాయంటే అదే లాంగ్వేజ్ ఉంటాయి. చాట్‌జీపీటీని అడిగితే ఇవ్వదు కదమ్మా ఇది. అందుకని ఫస్ట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే మార్కెట్లో ఏం జరుగుతుంది అన్నది డేటాతోటి ప్రజెంటేషన్స్ ఇచ్చి కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే కంటెంట్ అందరూ చేస్తారు. అసలు ఇప్పుడు మార్నింగ్ ఒక బివి నాయుడు గారు అని ఒక స్పీకర్ ఒక మంచి మాట చెప్పారు. మన ఇండియాలో ఉన్న డేటా అంతా చూపించి ఇండియా నెక్స్ట్ 20 years ఎలా గ్రో అవబోతుంది అది చూపించి, దట్ ఇప్పుడు మనం వేరే దేశం వెళ్ళాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ టు ప్రెసిడెంట్ ట్రంప్ అని కూడా అన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. అందుకే 4D అడ్వాంటేజ్ అమ్మాయి ఈ డికేడ్లో ఇండియాకి. డెమోగ్రాఫిక్స్, యూత్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం. మరి ఏ టైంలో 11% జాబ్స్ ఎట్ రిస్క్ అన్నారు. అందుకని ఇవాళ చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్షిప్ వైపు రావడానికి ఏంటంటే ఒకటి ఫ్రీడమ్, సెకండ్ వెల్త్ క్రియేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ దిస్. అందుకని ఎంటర్‌ప్రెన్యూర్ అన్న ఆయన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాడు, ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాడు, ఇన్వెస్టర్స్కి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. సో అందుకని ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ వన్ హూ క్రియేట్స్ ఆపర్చునిటీస్. అందుకని ఉద్యమకార్ అంటారు. అందుకని రెండవది డిజిటలైజేషన్. ఇంత మోస్ట్ అడ్వాన్స్డ్ డిజిటల్ కంట్రీ ప్రపంచంలో లేదు. ఒకప్పుడు మనం టెక్నాలజీ తెచ్చుకోవడానికి జర్మన్, జపాన్ మన మినిస్టర్లు వెళ్ళి వచ్చేవారు. ఇప్పుడు ఆ మినిస్టర్లు ఇక్కడ ఇండియా వస్తున్నారు. ఈ యొక్క డిజిటల్ ఎలా తయారు చేస్తుంది గవర్నమెంట్, ఈ యొక్క మన యూపీఐ పేమెంట్స్ దగ్గర నుంచి, ఆధార్ కార్డ్ దగ్గర నుంచి, డిజీ లాకర్స్ దగ్గర నుంచి టు అబ్జర్వ్ దిస్. అంత మేధస్సుతో కూడి భారతదేశానికి గోల్డెన్ పీరియడ్ అనమాట ఇది. సో అలాగే నెక్స్ట్ డీగ్లోబలైజేషన్. ప్రపంచం అంతా మాకు వేరే దేశాలు మాకు వద్దు, మా దేశం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామంటే ఇట్ బికేమ్ అన్ అడ్వాంటేజెస్ టు ఇండియా. వన్ థింగ్ ఈజ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే పోస్ట్ కోవిడ్ తర్వాత పీపుల్ ప్రిఫర్ ఇండియా. సో అండ్ ఈ యొక్క టెక్నాలజీ వల్ల వీ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ విలేజ్, వర్క్ ఫ్రమ్ ఫామ్. అంటే ఈ యొక్క ఈ వైఫై కానీ మన ఇంటర్నెట్ కానీ అవైలబిలిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఇవాళ 900 million పీపుల్ ఆర్ యూజింగ్ ఇంటర్నెట్. అంటే ఇమేజిన్ చేయండి ఎంత అడ్వాంటేజో. సో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి కదమ్మా ఊర్లోంచి పని చేస్తే. సో దట్స్ ఏ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడానికి దట్ ఇస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్. అండ్ ఫోర్త్ వన్ డీకార్బనైజేషన్. ఏంటంటే ప్రపంచం అంతా పొల్యూషన్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు పొల్యూషన్ ఉండకూడదని. బట్ ఇప్పుడు ఇండియా ఈజ్ ఇన్వెస్టింగ్ ఏ లాట్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీస్, ఆల్టర్నేటివ్ ఎనర్జీస్. అందుకని సస్టైనబుల్ హోమ్స్ కానీ దట్ ఫ్యూచర్లో అగ్రికల్చర్ కొంత టెక్నాలజీతోటి కొంత కాన్షియస్గా చేస్తాయి. ఎందుకంటే మనకి నాన్ జిఎంఓ, జిఎంఓ అంటారు, జెనెటికల్లీ మోడిఫైడ్ అండ్ నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్. సో మనకి రోగాలు వచ్చి ఫుడ్ కాకుండా, ఎందుకంటే గ్రీన్ రెవల్యూషన్లో మనకి ఫుడ్ లేకపోతే చచ్చిపోతాం. అందుకని ఎలాగోలా ప్రొడ్యూస్ చేసాం, బట్ ఇప్పుడు ఫుడ్ ఎక్కువే చచ్చిపోతున్నారు. అందుకని అసలు ఈ ఆలోచన మారి కాన్షియస్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్కి, సో స్టేక్ హోల్డర్ నాట్ జస్ట్ షేర్ హోల్డర్ కాకుండా ప్రతి ఒక్కరికి ఆ బిజినెస్లో బెనిఫిట్ రావడం అనేది ఎంటర్‌ప్రెన్యూర్షిప్. మన ఇండియాలో బిజినెస్ మెన్ చూసాం, కానీ ఇప్పుడు రతన్ టాటా గారు లాంటి అథెంటిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలంటే కనుక ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ఎ కాజ్, వై ఐఎమ్ డూయింగ్. సో ఇక్కడ లీడర్షిప్కి మించిన ఎంటర్‌ప్రెన్యూర్షిప్ కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ఎనీవే లీడర్. సో ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డ్రైవ్ ఇండియాలో పెరగాలి. డైరెక్ట్గా ఇన్స్పైర్ చేయడం వేరు, ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్స్పైర్ అయితే దే క్రియేట్ ఆపర్చునిటీస్, వెల్త్ క్రియేషన్ అండ్ ఆల్సో ఆపర్చునిటీ క్రియేషన్. దట్స్ దీస్ సమ్మిట్స్ నెసెసరీ. అదండి, నెట్వర్కింగ్ ఈజ్ సింపుల్ థింగ్, బట్ ఐడియేషన్ అండ్ స్పార్క్ అండ్ ద రైట్ రీసోర్సెస్ దొరకడానికి సమ్మిట్స్ ఆర్ హైలీ యూస్ఫుల్. అండ్ థ్యాంక్స్ టు ద హైలీ డిజైన్డ్ సమ్మిట్ బై ఐకాన్ టీమ్. సార్, అండ్ ఇక్కడ ఏఐకి సంబంధించి కానీ డ్రోన్స్కి సంబంధించి కానీ చాలా సెషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మీరు ఏ సెషన్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఈరోజు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్
బివి నాయుడు గారు చెప్పింది కానీ మురళీ బుక్కాటి ఒక వరల్డ్ వైడ్ ఒక ఎంటర్ప్రినర్షిప్ గురించి చెప్పింది కానీ అది జనరల్గా చెప్పారు. బట్ ఈ హెల్త్ సెక్టర్ ఈజ్ ఐమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే హెల్త్ సెక్టర్లో దే ఆర్ 2 సెక్టర్స్. సో ఇల్నెస్ ఇండస్ట్రీ అండ్ వెల్నెస్ ఇండస్ట్రీ. ఇల్నెస్ ఈజ్ ఒక ప్రాబ్లం వచ్చాక చేయడం, వెల్నెస్ అనేది రాకుండా చేయడం. సో ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇండస్ట్రీ విచ్ ప్రివెంట్స్ ద డిసీజెస్, విచ్ గివ్స్ ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ లివింగ్ హెల్దీ, లివింగ్ హ్యాపీ అండ్ వెల్బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ. ఇవి క్రియేట్ చేసే దాంట్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సార్, యంగ్ ఎంటర్ప్రైనర్స్ కానీ బడ్డీ ఎంటర్ప్రైనర్స్ కానీ ఏ కైండ్ ఆఫ్ సజెషన్ మీరు ఇవ్వాలి అని మేము అడిగితే వాట్ యూ విల్ గివ్ ద సజెషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియలీ అప్రిషియేట్ దట్ ప్లేయింగ్ యువర్ ఓన్ గేమ్. ఎందుకంటే ఎవరికైతే కళలు లేవో వాళ్ళని కళలు ఉన్న వాళ్ళు తమ కళల సాకారం చేసుకోవడానికి హైర్ చేస్తారు. ఎప్పుడైతే హైర్ చేస్తారో ఫైర్ కూడా చేస్తారు. బట్ ఎంటర్ప్రినర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు బీ హంబల్, హూ హ్యావ్ టు హ్యావ్ జీరో ఈగో అండ్ ఫండింగ్ కోసం ఎదురు చూడకుండా కొంత సక్సెస్ చేశాక, నాకు మొన్న బ్యాంకర్ మాట చెప్పాడు, మీకు ₹1,00,00,000 కావాల్సి వచ్చినట్టు 10 లక్షలు అడిగితే ఈజీగా దొరుకుతుంది. ఇది దొరికిన తర్వాత మీరు సక్సెస్ అయినట్టు వాడు చూస్తూ ఉంటాడు కదా, అప్పుడు వాడు వెనకాల పడతాడు. ముందే ఫండింగ్ కోసం చూస్తే ఫండింగ్ రాదు. అండ్ చాలామంది దాన్ని వాల్యుయేషన్ చేసి అమ్ముదాం అనుకుంటారు. ఈ మైండ్ సెట్ కరెక్ట్ కాదు. నో యువర్ వై, బికమ్ ఏ కన్విక్షన్. అంటే జిహాదీస్ అంటే చూడండి, మీ యొక్క కాజులో జిహాదీ అవ్వాలి. తీవ్రవాదులే ఏదైనా మార్పు తీసుకొస్తారు. నువ్వు ఏదైతే నమ్మావో దాంట్లో తీవ్రవాది కావాలి. సో దెన్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.